Orient Spectra Big TV Global Study Expo 2025 US, UK, Germany, Canada యూనివర్సిటీస్ లో చదువుకోవాలనుకునే వారికి గోల్డెన్ ఛాన్స్ 5 లక్షల వరకు స్కాలర్షిప్ పొందే అవకాశం. ఈ ఎక్స్పో అక్టోబర్ 11న బంజారాహిల్స్ లోని హయాత్ ప్లేస్ లో జరుగుతుంది. ఇప్పుడే ఫ్రీగా రిజిస్టర్ చేసుకోండి. బ్రేకింగ్ న్యూస్. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ను కెనడాలో ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది కెనడా ప్రభుత్వం. 2014 నుంచి ఈ గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ జైల్లోనే ఉన్నాడు. సబర్మతి జైల్లో ఉన్నాడు. జైల్లో ఉంటూనే తన యాక్టివిటీస్ ని కొనసాగిస్తూ ఉన్నాడు. దీంతో కెనడాలో జరిగే కొన్ని ఉగ్రవాద కార్యకలాపాలకు కూడా లారెన్స్ బిష్నోయ్ నేతృత్వం వహిస్తున్నాడంటూ కెనడా ప్రభుత్వం కూడా ఆరోపిస్తూ ఉంది. కెనడాలో జరిగిన కొన్ని హత్యలు కూడా లారెన్స్ బిష్నోయ్ ప్లాన్ చేశాడు అని. అంతేకాదు కెనడాలో జరిగిన కొన్ని హత్యలు ఖలిస్తానీ ఉద్యమానికి మద్దతు పలుకుతున్నాడు అని హర్దీప్ సింగ్ అప్పుడు హత్య చేసినప్పుడు భారత ప్రభుత్వం కనుసన్నలోనే ఇది జరిగింది అంటూ కెనడా ప్రభుత్వం ఆరోపించింది. కానీ భారత ప్రభుత్వం మాత్రం ఖండించింది. అంతేకాదు భారత ప్రభుత్వం కెనడాను కోరుతూ వస్తుంది, బిష్నోయ్ లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించండి అని మనం కెనడాని కోరుతూనే వచ్చాం. కానీ ట్రూడో ప్రభుత్వం మాత్రం ఆ చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు కెనడా ప్రభుత్వం లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ను ఉగ్రవాద సంస్థగా ప్రకటిస్తూ నిర్ణయాలు తీసుకుంది. దీంతో మనం చేసిన ప్రయత్నాలు ఫలించినట్టుగా అయింది. ఎప్పటి నుంచో భారత ప్రభుత్వం కెనడాను కోరుతూ వస్తుంది. ఇప్పుడు లారెన్స్ బిష్నోయ్ని ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. భారత విజ్ఞప్తిని కెనడా ప్రభుత్వం అంగీకరించింది. కెనడా ప్రభుత్వం గౌరవించింది. కెనడా తీసుకున్న ఈ చర్యను భారత ప్రభుత్వం కూడా స్వాగతించింది. ప్రస్తుతానికి లారెన్స్ బిష్నోయ్ పై చాలా కేసులు ఉన్నాయి. ఎక్స్టార్షన్ కేసులు ఉన్నాయి, కిడ్నాప్ కేసులు ఉన్నాయి, డ్రగ్ కేసులు ఉన్నాయి, అసాల్ట్ కేసులు ఉన్నాయి. కొన్ని ఎక్స్టార్షన్ అండ్ అసాల్ట్ కేసుల్లో మాత్రం కన్విక్షన్ పడింది. ఇంకా కొన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయి. కొన్ని కేసుల్లో ఎక్విటల్ కూడా అయ్యాడు. కానీ చాలా కీలకమైన కేసుల్లో మాత్రం ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. సల్మాన్ ఖాన్ని లేపేస్తాము అని ఇప్పటికే బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నారు. చూడండి ఒకసారి, ఆ వ్యక్తే లారెన్స్ బిష్నోయ్. పంజాబ్లో పుట్టాడు లారెన్స్ బిష్నోయ్. 1993 సంవత్సరంలో పంజాబ్లో పుట్టాడు. గ్యాంగ్స్టర్గా ఎదుగుతూ వచ్చాడు. ఎన్నో నేరాలు అకృత్యాలు చేస్తూ వచ్చాడు. కృష్ణ జింకను వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్ని కోర్టులో నిర్దోషిగా తేల్చినప్పటికీ లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ మాత్రం అతన్ని చంపేస్తామంటూ ప్రకటించారు. దిశా పటాని ఇంటిపై కాల్పులు జరిపారు. సల్మాన్ ఖాన్ ఇంటిపై కూడా కాల్పులు జరిపి బెదిరింపులు చేపట్టడంతో సల్మాన్ ఖాన్ ఇప్పుడు బయటికి ఎక్కడికి వెళ్ళినా పూర్తి సెక్యూరిటీ జోన్లోనే వెళ్లాల్సి వస్తుంది. చుట్టూ టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకుని సల్మాన్ ఖాన్ వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అలాగే సిద్దికీని కూడా కాల్చి చంపేశారు. దిశా పటాని ఇంటిపై కాల్పులు జరిపారు. దిశా పటాని చెల్లెలు సాధులను కించపరిచే మాటలు మాట్లాడారంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. సో ఇప్పుడు మరికొంతమంది చాలా మంది ఈ లారెన్స్ బిష్నోయ్ హిట్ లిస్ట్ లో ఉన్నారు. అలాగే ఖలిస్తాన్ ఉద్యమానికి మద్దతు పలుకుతున్నాడు అని హర్దీప్ సింగ్ నిజ్జర్ను కెనడాలో ఈ లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ టార్గెట్ చేసి చంపేసింది. ఇప్పుడు కెనడా ప్రభుత్వం లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. దీంతో లారెన్స్ బిష్నోయ్కి సంబంధించిన ఆస్తులన్నిటినీ కూడా కెనడా ప్రభుత్వం జప్తు చేస్తుంది. అలాగే ఎవరైతే లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్కు మద్దతు పలుకుతారో, వాళ్లతో సన్నిహితంగా ఉంటారో, సహాయం చేస్తూ ఉంటారో, వాళ్ళందరినీ ఉగ్రవాదులకు సహాయం చేస్తున్న చట్టాల కింద చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పటికే 88 మంది లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ సభ్యులు కెనడాలో ఉన్నారు. వారందరినీ కూడా ఈ ఉగ్రవాదులుగా కెనడా ప్రభుత్వం ప్రకటించింది. అక్కడ వాళ్ళ ఆస్తులను జప్తు చేసే అవకాశం కూడా ఉంది. కొంతమంది కెనడా ప్రభుత్వం అరెస్ట్ చేయడంతో అదుపులో ఉన్నారు. అక్కడ భద్రతా బలగాల అదుపులో ఉన్నారు. సో ఇప్పుడు లారెన్స్ బిష్నోయ్ని వాళ్ళ గ్యాంగ్ను కెనడా ప్రభుత్వం ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన నేపథ్యంలో లారెన్స్ బిష్నోయ్ని మరి తమకు అప్పగించమని కెనడా ప్రభుత్వం కోరే అవకాశం ఉందేమో. బహుశా ఒకవేళ అలా కోరితే ఇప్పటికే సబర్మతి జైల్లో ఉన్న లారెన్స్ బిష్నోయ్ని కెనడాకు అప్పగిస్తుందా, లేదంటే అక్కడ ఉన్న 88 మంది గ్యాంగ్ సభ్యులను భారత్కు అప్పగించండి అని కెనడా ప్రభుత్వాన్ని కోరే అవకాశం ఉందా, ఏం జరుగుతుందనేది కూడా మనం చూడాలి. 2014 నుంచి లారెన్స్ బిష్నోయ్ సబర్మతి జైల్లోనే ఉన్నాడు. జైల్లోనే ఉండే వాళ్ళ గ్యాంగ్కు ఆదేశాలు జారీ చేస్తుంటాడు. ఎప్పుడు ఎవరికి ఎక్కడ ఏ విధంగా స్పాట్ పెట్టాలి, ఎక్కడ ఎటువంటి నేరాలు చేయాలి, ఎవరిని కిడ్నాప్ చేయాలి, ఏ విధంగా ఎక్స్టార్షన్కి పాల్పడాలి, ఈ వివరాల ఆదేశాలన్నీ కూడా జైలు నుంచే చేస్తుంటుంటారు. కొంతమంది అధికారులు కూడా లారెన్స్ బిష్నోయ్కి
రహస్యంగా సహాయపడుతూ ఉంటారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అలాంటి అధికారులపై కూడా భారత ప్రభుత్వం చాలా సీరియస్ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కానీ పంజాబ్లో కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. పంజాబ్ ప్రభుత్వం కొన్ని ఆరోపణలు కూడా చేసింది. బీజేపీ లారెన్స్ బిష్నోయ్ని కాపాడుతూ వస్తోందని కొన్ని ఆరోపణలు కూడా చేసింది. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా కొన్ని ఆరోపణలు చేసింది. కానీ వాటిని భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ వచ్చింది. మొన్న ముంబైలో జరిగిన ఒక ర్యాలీలో, బీజేపీకి సంబంధించిన ర్యాలీలో లారెన్స్ బిష్నోయ్ ఫోటోలు ప్రదర్శించారు అంటూ కొన్ని వార్తలు కూడా వచ్చాయి. దానిపైన బీజేపీ నాయకులు చాలా ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు. మేము ఎటువంటి ఉగ్రవాదులకు, ఉగ్రవాద సంస్థలకు ప్రోత్సాహం ఇవ్వడం లేదు, ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా మేము అణిచేస్తాము అంటూ బీజేపీ నాయకులు చెప్తూ వస్తున్నారు. అందుకే కెనడా ప్రభుత్వంతో సంప్రదింపులు చేశారు. కెనడా ప్రభుత్వానికి లేఖలు కూడా రాశారు. లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ను, లారెన్స్ బిష్నోయ్ని ఉగ్రవాదులుగా ప్రకటించండి అని. ఇప్పుడు కెనడా ప్రభుత్వం ఉగ్రవాదులుగా ప్రకటించింది. మరి తదుపరి ఏం జరగబోతోంది? పలు కేసుల్లో భారత జైల్లో ఉన్న లారెన్స్ బిష్నోయ్ని లండన్, కెనడా ప్రభుత్వం తమకు అప్పగించమని అడుగుతుందా? ఒకవేళ అలా అడిగితే లారెన్స్ బిష్నోయ్ని కెనడాకు అప్పగించే అవకాశాలు ఉన్నాయో లేదో చూడాలి. అలాగే అక్కడ ఉన్న 88 మంది, సుమారు 88 మంది లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ సభ్యులు ఉన్నారు కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేసి ఇండియాకు పంపించమని ఇండియా అడుగుతుందో, అలా పంపించే అవకాశాలు ఉన్నాయో, ఏం జరుగుతుందనేది మాత్రం ఇక్కడ చూడాల్సిన అంశం. ప్రస్తుతానికైతే మాత్రం లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ను కెనడా ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. దీని పర్యవసానాలు రాబోయే రోజుల్లో ఎలా ఉంటాయి? బీజేపీ సపోర్ట్ చేస్తుందనే ఆరోపణలకు ఇక్కడతో చెక్ పడినట్టేనని కూడా చాలామంది అంటున్నారు. ఎందుకంటే మేము కెనడా ప్రభుత్వాన్ని లారెన్స్ బిష్నోయ్ని ఉగ్రవాదిగా ప్రకటించండి, వాళ్ళ సంస్థను ఉగ్రవాద సంస్థగా ప్రకటించండి మేము కోరుతూ వచ్చాం. కానీ కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ ప్రత్యర్థులు మాపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు అంటూ బీజేపీ నాయకులు కూడా అంటున్నారు. సో లారెన్స్ బిష్నోయ్ని కెనడా ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది, వాళ్ళ సంస్థను ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. కాబట్టి ఒకవేళ లారెన్స్ బిష్నోయ్ని తమకు అప్పగించండి అని కెనడా అడిగితే ఏం జరుగుతుందనేది చూడాలి. సో మీరేమనుకుంటున్నారు? లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్పై కెనడా ప్రభుత్వం ఉగ్రవాద సంస్థగా ప్రకటించడాన్ని, ఉగ్రవాదులుగా ప్రకటించడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియచేయండి. 80కి పైగా భారతదేశంలోనే లారెన్స్ బిష్నోయ్పై 80కి పైగా కేసులు ఉన్నాయి. సల్మాన్ ఖాన్ను చంపేస్తామంటూ బహిరంగంగానే ప్రకటించడం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సంచలనం రేపింది. మరి చూద్దాం ఏం జరుగుతుందనేది.